గుడ్ ఈవినింగ్ గైస్, దిస్ ఇస్ జీ పురుషోత్తం. ఓకే, ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో లిమిట్ టెస్ట్ గురించి చూద్దాం గైస్. ఓకే, లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్స్, సల్ఫేట్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిట్ టెస్ట్ అంటే ఏంటి అంటే టు ఐడెంటిఫై ఇంప్యూరిటీస్. ఓకే, ఇంప్యూరిటీస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంప్యూరిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏపీఐ ఉంది. ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్. దీన్ని ఫార్ములేట్ చేయాలి. ఓకే, ఫార్ములేషన్గా అంటే ఇప్పుడు ట్యాబ్లెట్లు కానీ, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్లెట్, క్యాప్సూల్ ఏదో ఒకటి చేయాలనుకున్నారు ఈ ఏపీఐని. ఓకే, పారాసిటమాల్ అనుకోండి. ఓకే, పారాసిటమాల్ డ్రగ్ మీరు ఫార్ములేట్ చేయాలనుకున్నారు. మీరు ఎలా చేస్తారు? ఓకేనా, స్టార్టింగ్ రా మెటీరియల్స్ అంటే ఎక్సిపియన్స్, ఓకే ఎక్సిపియన్స్ ఇవన్నీ యూజ్ చేసి తర్వాత ఏపీఐ రెండు కంప్రెస్ చేసి ట్యాబ్లెట్ లాగా చేస్తారు. ఓకే, ఈ ప్రాసెస్లో ఇంప్యూరిటీస్ అనేది వస్తాయన్నమాట, ఎంటర్ అవుతాయి దీంట్లోకి. మీరు దాన్ని ఎలా కనుక్కున్నారు అనేది అంటే లిమిట్ టెస్ట్ అంటాం. ఓకే, ఫస్ట్ క్లోరైడ్స్ చూద్దాం. ఓకే, క్లోరైడ్స్ మనం లిమిట్ టెస్ట్ ఏ దాంతో చేస్తాము అంటే నెస్లర్స్ సిలిండర్. ఓకే, నెస్లర్ సిలిండర్తో చేస్తాము. అది 50 ml కెపాసిటీ. ఓకేనా, ఓవరాల్గా. ఓకే, 2 నెస్లర్ సిలిండర్స్ తీసుకోవాలి గైస్. ఓకే, ఇది 50 ml కెపాసిటీ. ఇక్కడ ఒక లైన్ ఉంటుంది. ఓకేనా, 50 ml అని. ఫస్ట్ మనం దీంట్లోకి ఏమేమి యాడ్ చేస్తాం చూడండి. ఇది స్టాండర్డ్. ఓకే, ఇది టెస్ట్. లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్స్లో మనకి రియాక్షన్ ఏ దానికి జరుగుతుంది. ఓకే, సాల్యుబుల్ క్లోరైడ్స్కి, ఓకేనా, క్లోరిన్కి తర్వాత మనం రియేజెంట్ AgNO3 యూజ్ చేస్తాం. ఓకేనా, సిల్వర్ నైట్రేట్. అసిడిక్ మీడియం యూజ్ చేయాలి. అసిడిక్ మీడియం అంటే నైట్రిక్ యాసిడ్ యూజ్ చేసాం ఇక్కడ. ఓకేనా, అప్పుడు ఇక్కడ Ag అని Clతో రియాక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు సిల్వర్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. సిల్వర్ క్లోరైడ్ అనేది ప్రిసిపిటేట్ లాగా, అందుకు మనం ఇట్లా డౌన్ వర్డ్కి ఇస్తాం యారో. ఓకే, తర్వాత నైట్రేట్. ఓకే, NO3 మైనస్ ఫామ్ అవుతుంది. ఓకే, స్టాండర్డ్లో మనము NaCl యూజ్ చేస్తాం. ఓకే, స్టాండర్డ్గా. తర్వాత రియేజెంట్ సిల్వర్ నైట్రేట్ యూజ్ చేస్తాం. సో ఏమేమి వేస్తాం చూడండి. ఫస్ట్ సోడియం క్లోరైడ్ యాడ్ చేస్తాం, తర్వాత HNO3, తర్వాత సిల్వర్ నైట్రేట్, తర్వాత డిస్టిల్డ్ వాటర్. ఓకే, ఇవన్నీ యాడ్ చేసేసి ఈ 50 mlకి మేకప్ చేస్తాం. టెస్ట్ శాంపుల్ ఏం చేస్తాము, మనకి ఇచ్చిన టెస్ట్ సొల్యూషన్ వేస్తాం. ఓకే, టెస్ట్ సొల్యూషను నైట్రిక్ యాసిడ్, సిల్వర్ నైట్రేట్, డిస్టిల్డ్ వాటర్. ఓకేనా, ఇవన్నీ ఓవరాల్గా అన్నీ యాడ్ చేసి గ్లాస్ రాడ్తో స్టీర్ చేస్తాం అనమాట. స్టీర్ చేసేసి చూస్తాం. ఏం కంపేర్ చేస్తాము అంటే టర్బిడిటీ కంపేర్ చేస్తాం. ఓకే, టర్బిడిటీ అంటాం లేదా ఒపాలెసెన్స్ అంటాం. ఓకే, టర్బిడిటీ ఆర్ ఒపాలెసెన్స్, దీన్ని కంపేర్ చేస్తాం టెస్ట్కి స్టాండర్డ్కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టర్బిడిటీ అనేది టెస్ట్లో ఎక్కువ వచ్చింది అనుకోండి, మన కంపేర్ టు స్టాండర్డ్, మనకి ఇచ్చిన శాంపుల్ ఫెయిల్ అయినట్ల. ఓకే, లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్స్. అదే శాంపుల్లో మనకి టర్బిడిటీ తక్కువ ఉంది అనుకోండి టెస్ట్ శాంపుల్లో, అప్పుడు పాస్ అయినట్ల. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మామూలుగా లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్స్ అంటే మీరు రియాక్షన్ రాయాలి. సాల్యుబుల్ క్లోరైడ్స్కి సిల్వర్ నైట్రేట్కి రియాక్షన్ జరిగేసి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నైట్రిక్ అసిటిక్ మీడియం మనకి సిల్వర్ క్లోరైడ్ అనేది ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది అని రాయండి. ఓకే, ఇది లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్స్. నెక్స్ట్ లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్స్. ఓకే, మనకి ఇక్కడ రియాక్షన్ ఏదానికి జరుగుతుంది చూడండి. ఓకే, లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్స్ కాబట్టి ఫస్ట్ SO4-2 ఉంటుంది. ఓకే, సల్ఫేట్. తర్వాత బేరియం క్లోరైడ్కి. ఓకే, ఇక్కడ బేరియం క్లోరైడ్ అనేది రియేజెంట్. ఇక్కడ కూడా అసిటిక్ మీడియం కావాలి అంటే HCl. ఓకే, అప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే బేరియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ బేరియం సల్ఫేట్ అనేది ప్రిసిపిటేట్ లాగా, సో కిందికి యారో మార్క్ ఇస్తాం. తర్వాత 2 క్లోరైడ్స్. ఓకేనా, ఇది మెయిన్ రియాక్షన్. సల్ఫేట్కి బేరియం క్లోరైడ్కి బేరియం సల్ఫేట్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఓకే,
సేమ్ దీనిలాగానే గైస్ ఇక్కడైతే మన స్టాండర్డ్ ఏం యూజ్ చేస్తాం చూడండి. ఓకే, స్టాండర్డ్లో పొటాషియం సల్ఫేట్ యూజ్ చేస్తాం. టెస్ట్లో టెస్ట్ శాంపుల్. ఓకే, శాంపుల్ సొల్యూషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏం యాడ్ చేస్తాము, HCl యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ బేరియం క్లోరైడ్ బదులు బేరియం సల్ఫేట్ యూజ్ చేస్తాం గైస్. ఓకే, ఎందుకో చెప్తాను. తర్వాత వాటర్తో మేకప్ చేస్తాం. దీంట్లో కూడా అంతే, టెస్ట్ శాంపుల్, HCl, బేరియం సల్ఫేటు, తర్వాత వాటర్తో మేకప్ చేస్తాం. ఓకే, ఇక్కడ డిస్టిల్ వాటర్ నేను యూజ్ చేస్తాను. ఇది మనకి మెయిన్ ప్రొసీజర్. తర్వాత ఇక్కడ బేరియం సల్ఫేట్ ఎందుకు అంటే ఐపీలో ఉందన్నమాట, బేరియం సల్ఫేట్ రియేజెంట్ ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది. ఓకే, బేరియం సల్ఫేట్ రియేజెంట్లో పొటాషియం సల్ఫేట్ ఉంటుంది. ఓకే, ఆల్కహాల్ ఉంటుంది, బేరియం క్లోరైడ్ కూడా ఉంటుంది. ఓకే, మనకి బేరియం క్లోరైడ్ వల్ల బేరియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. ఓకే, ప్రెసిపిటేట్, దానివల్ల టర్బిడిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆల్కహాల్ ఎందుకు అంటే సూపర్ సాచురేషన్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సూపర్ సాచురేషన్ కాకోకుండా స్టాప్ చేస్తుంది. ఇది ఆల్కహాల్. K2SO4 రియాక్షన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఓకే, ఇట్ ఇంక్రీజెస్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద రియాక్షన్. ఓకేనా, ఇది ఓవరాల్గా గైస్ లిమిటేషన్ ఫర్ క్లోరైడ్స్, సల్ఫేట్స్. ఇక్కడ సల్ఫేట్స్లో ఏంటి అంటే మనం నెస్టర్ సిలిండర్స్ని ఏ బ్యాక్గ్రౌండ్ కల్లా చూస్తామన్నమాట. ఓకే, రెండు నెస్టర్ సిలిండర్స్ని డార్క్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చూస్తామన్నమాట. ఓకే, ఇలా డార్క్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని రెండు నెస్టర్ సిలిండర్ని కంపేర్ చేస్తాం. ఏది టర్బిడిటీ కంపేర్ చేసే సల్ఫేట్స్కి అయితే. ఓకేనా, హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, లిమిట్ టెస్ట్ ఫర్ ఎందుకు యూజ్ చేస్తాం తెలుసు. ఓకే, ఎలా చేస్తాం తెలుసు, రియాక్షన్స్, ప్రొసీజరు. ఓకే, ఇది ఓవరాల్ గైస్ లిమిట్ టెస్ట్ అంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్, లిమిట్ టెస్ట్ ఫర్ లెడ్, ఆర్సెనిక్, ఈ మూడు చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.